పాకిస్తాన్ బంగ్లాదేశ్లలో గుర్తు తెలియని వ్యక్తి వరుస మర్డర్లు అయితే అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పాలి. పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. ఇప్పటికే 10ల సంఖ్యలో చనిపోయారు. హఠాత్తుగానైతే ఇద్దరు బైక్ పై వస్తున్నారు. తమ లక్ష్యంగా ఉన్న ఉగ్రవాది దగ్గరకు వచ్చి గుండెల్లో బుల్లెట్లు దించి క్షణాల్లో అక్కడి నుంచి అయితే పరారవుతుంటారు. అప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక గుర్తు తెలియని వ్యక్తిని పట్టించుకోలేకపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ దాడుల వెనుక భారత గూఢచర సంస్థ ఉందని ఆరోపిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ మాదిరిగానే గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా రాజధాని ఢాకాలో రాడికల్ ఇస్లామిస్ట్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీని అతి దగ్గర నుంచైతే కాల్చారు. తీవ్ర గాయాలైన హాదీని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. షేక్ హసీనా గత ఏడాది ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడయ్యాడు. దీని తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా మనోన్మాదం అయితే భారత వ్యతిరేకత పెరిగింది. ఇక షరీఫ్ ఉస్మాన్ హాదీ భారత మ్యాప్ను కించపరిచే విధంగా గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత తూర్పు ఈశాన్య ప్రాంతాలను బంగ్లాదేశ్లో కలుపుతూ వివాదాస్పద పోస్టు చర్చనీయాంశమయ్యింది. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు హాదీని టార్గెట్ చేశారు. హాదీ శనివారం ఢాకాలోని రద్దీ ఉన్న పాల్టాన్ ప్రాంతంలో రిక్షాలో వెళ్తున్న ఆయనపై కాల్పులు జరిగాయి. మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపి పారిపోయారు. ఇద్దరు వ్యక్తులు కూడా హెల్మెట్లను ధరించారు. హాదీని ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అతడి తల ఛాతీలో బుల్లెట్ గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 12వ తేదీ నుంచి శుక్రవారం నాడు హాదీ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ను అయితే కలిగి ఉన్న రెచ్చగొట్టే ఫేస్బుక్ పోస్ట్ను షేర్ చేసిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది. ఈ మ్యాప్లో బంగ్లాదేశ్ను మాత్రమే కాకుండా తూర్పు భారతదేశంలోని ఉన్న కొన్ని ప్రాంతాలను కూడా చూపించారు. దీనిలో ఆ పోస్ట్ అయితే చాలా వివాదాస్పదమైంది. మహ్మద్ యూనస్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని ప్రకటించారు.